తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. 35,000కు పైగా దేవాలయాలపై రీసెర్చ్ చేసి అందులో ముఖ్యమైనటువంటి దేవాలయాల గురించి మనకు చెబుతూ ఉన్నారు. వాస్తవానికి వారి టార్గెట్ 1,00,000 దేవాలయాలు, అంటే 1,00,000 దేవాలయాలే లక్ష్యంగా వారు రీసెర్చ్ అనేది ప్రారంభించారు. అందులో 108 దేవాలయాలు ముందుగా ప్రధానమైనవి, ఖచ్చితంగా అంటే అందరికీ ఉండేటువంటి సమస్యలకు ఒక సమాధానంగా ఉన్నాయి. వాటి గురించి చెప్తానన్నారండి. అందులో 108 దేవాలయాల్లో భాగంగా మనం దాదాపుగా 80-90 వరకు ముగించుకొని వచ్చాము. ప్రతి ఆలయం కూడా నేను మీకు వీడియోలో నెంబరింగ్ అనేది ఇస్తాను. అలాగే ప్రతి ఒక్కటి కూడా మీకు ఉపయోగపడేదని భావిస్తూ మీరు చూపించే ఆదరాభిమానాలు అవి మాకెంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే మీరు దేవాలయానికి వెళ్ళి ఆ సమస్య నుంచి విముక్తి పొందారంటే అది ఇంకా ఆనందం మాకు. సుమన్ టీవీ వేదికగా నందకిషోర్ రెడ్డి గారు ఈ విధంగా వీడియోస్ చేయడం అనేది సంతోషం వ్యక్తం చేస్తూ, మరి ఇవాళ ఇంకొన్ని దేవాలయాల గురించి తెలుసుకుందాం. మరి అవేంటో నందకిషోర్ గారితో మాట్లాడదామా? మరి నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు? చాలా టెంపుల్స్ చెప్తున్నారు, వెళ్తున్నాం, హ్యాపీ అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి ముఖ్యంగా. అలాగే మనం కూడా కొన్ని దేవాలయాలకు వెళ్ళాలి సార్. వెళ్ళి అక్కడ ఎనర్జీ పాయింట్స్ చూపించాలనేదే ముఖ్యమైనవి. కానీ కుక్కి అసలు ఎంత మంది అంటే ఎన్ని వీడియోస్ ఓపెన్ చేస్తే చాలు వీడియోస్ వస్తున్నాయి అంతా. మీ చాలా థ్యాంక్ యూ సో మచ్. వేల కృతజ్ఞతలు అంతే. ఈ యజ్ఞంలో మీకు కూడా దానికి కూడా థ్యాంక్ యూ చెప్తాను సార్. అంటే చాలా మంది వెళ్ళి మేము ఇంత ఎప్పుడు లేనిది ఆనందానికి మేము లోనయ్యామండి, తెలుసుకున్నాం ఇప్పుడు స్వామి గురించి అని అంటుంటే సంతోషం అనిపించింది చాలా. మనకే ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, తెలుసుకోలేకపోయామే అనే కొంత బాధ ఉన్నా ఇప్పటికైనా తెలిసాయన్న ఆనందం అయితే ఉంది సార్. అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతూ, మరి ఇవాళ ఒక విశేషమైన దేవాలయం విష్ణుమూర్తికి సంబంధించిందని చెప్పారు. అయితే సాత్వికంగా పూజల కార్యక్రమాలు ఇవి చేయటం చూస్తాం, కానీ తాంత్రిక పద్ధతిలో ఇక్కడ స్వామికి పూజ చేస్తారని విన్నాము. అందరూ పాల్గొనొచ్చా? ఎక్కడ ఏంటి ఈ వివరాలు? ప్రతి ఒక్కరికి తెలిసిన ఆలయం, అంటే ప్రతి ఒక్కరు బిజినెస్ పీపుల్కి కానీ, సినిమా వాళ్ళకి కానీ, అందరికి రాజకీయ నాయకులకు కానీ, ఇప్పుడు ఎక్కడైనా అండి మనకి ఇప్పుడు ఎట్లా తయారయ్యాయంటే ఈ ఫాస్ట్ యుగంలో మనకి ఏదైనా నూడిల్స్ తయారు చేసే టైంలో ఫలితాలు కూడా కావాలి మనకి. అన్ని ఇన్స్టెంట్ కావాలి మనకి. ఏదైనా ఒక ప్రక్రియ, ఒక విధానం ఫాలో అయ్యి ఆ విధానంలో న్యాచురల్గా వచ్చేదానికి మనకు ఓపికలు చాలా తక్కువ అని ఎప్పుడో మన ఋషులు గుర్తించారండి. వాస్తవమే సార్. ఎందుకంటే కొంతమంది కూడా ఇలా మేము వెళ్ళామండి దేవాలయానికి, ఏమనిపించలేదు అన్నప్పుడు కొంత బాధ అనిపిస్తుంది, కానీ మీరు అన్నమాట గుర్తు తెచ్చుకుంటాం. తరచుగా వెళ్ళడానికి ప్రయత్నించండి. సంవత్సరంలో 2-3 సార్లు అయినా వెళ్ళండి. ఒకేసారి వెళ్తే రిజల్ట్ రాదు అంటారు కదా. ఓపిక ఉండాలి సార్. ఓపిక ఉండాలి. ఓపిక, ఆ విధానానికి అలవాటు పడాలి మనం ఫస్ట్. ఆ విధానానికి, ఆ డిసిప్లిన్కి అలవాటు పడితే అన్ని జరుగుతాయి. సో ఆ డిసిప్లిన్కి ఆ వ్యాక్యూమ్ గ్యాప్ మనకు ఓపిక ఉండదండి. సో అందుకే ఋషులు విష్ణు భగవంతుని ఒక తంత్ర భాగంలో పెట్టారండి. సో ఇక్కడ తంత్రము అంటే ఏంది, కొంచెం త్వరగా పనులు కావడానికి మనం చేసే ప్రయత్నం ఏదన్నా ఉంటే దాని తంత్రము అంటారు. సో అదే విధంగా ఇది విష్ణుమాయ, ఒక మాయను సృష్టించాలన్నా. సో ఈ విష్ణుమాయ టెంపుల్ కేరళలో ఉందండి. టెంపుల్ పేరే విష్ణుమాయ. విష్ణుమాయ టెంపుల్ పేరే విష్ణుమాయ టెంపుల్. దీనికి కరెక్ట్ గా చెప్పాలి అంటే కలయార్ మఠం విష్ణుమాయ టెంపుల్ ఒట్టపాలెం లో ఉంది. వనియం కులం అనే దగ్గర నుంచి వెళ్ళాలి, కేరళలో ఉందండి. పిన్ కోడ్ కూడా చెప్పాలా? అంటే ఇవి ఎంత ఫేమస్ అంటే ఒట్టపాలెం విష్ణుమాయ టెంపుల్ అంటే చాలా, అంటే 2 విష్ణుమాయ టెంపుల్ ఉన్నాయండి. వాటిల్లో ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. సో ఇక్కడ కేరళ సాంప్రదాయ ప్రకారం విష్ణుమాయ అంటే శివుడు మరియు మోహిని విష్ణు అవతారం నుండి జన్మించిన దేవత. శివుడు మరియు మోహిని అంటే ఎవరండి? విష్ణు అవతారం నుండి జన్మించిన దేవత ఎవరన్నా ఉన్నారు అంటే ఈ విష్ణుమాయ అంటారు. అందుకే విష్ణుమాయని మాయాదేవుడు అంటారు. ఆ తర్వాత రక్షక దేవతగా భావిస్తారు. ఈ దేవుడు ముఖ్యంగా ఈయన ఏం చేస్తాడు అంటే శత్రు నివారణ చేస్తాడండి, అడ్డంకులు తొలగిస్తాడు. తర్వాత మీ మానసిక రక్షణ కోసం ఇక్కడ పూజలు చేస్తారండి. ఈ స్థల పురాణం ఏంటంటే ఒక యోగి తీవ్రమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు ప్రతిఫలంగా విష్ణుమాయా దేవుడు ప్రత్యక్షం అవుతాడు.
ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని కలియర్ మఠం అనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పడిందండి. ఇక్కడికి వచ్చేసరికి ఎనర్జీ పాయింట్స్ వచ్చేసరికి విష్ణుమాయ విగ్రహం దగ్గర ఎక్కువ మంత్రశక్తి ఉందని భక్తులు నమ్ముతారు. సో ఆలయం ముందర కూర్చొని మీ కోరిక, మీ సంకల్పం ఏదైతే ఉందో ఇక్కడ కూడా అండి స్వామి మొహం చూస్తూ మీరు కళ్ళు ఆర్పకుండా మీ కోరిక చెప్పాలండి. 2 నిమిషాలు, కనీసం 1.5 నిమిషం అయినా ఆ ప్రక్రియ ఏంటంటే స్వామి కళ్ళల్లో కళ్ళు పెట్టి నేరుగా చూస్తూ మీకున్న సంకల్పం కానీ కోరిక మీరు చెప్పాలండి. సో తర్వాత ఇక్కడ కూడా ఆలయం ముందర ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు దగ్గర మీరు కూర్చోగానే, ఆ చెట్టు నీడలో మీరు కూర్చోగానే ఆ నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అనేది ఒక భక్తుల విశ్వాసం. ఖచ్చితంగా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ కట్ చేస్తారు. ఆ తర్వాత మానసిక శాంతి కూడా వస్తుందంటండి అని భక్తులు చెప్తుంటారు. తర్వాత ఇక్కడ ఈ గుడిలో యాగశాల చాలా ప్రత్యేకమైనదండి. ఇది ఒక ఎనర్జీ పాయింట్. ఈ దేవాలయం మొత్తానికి ఎక్కడైనా ఒక అత్యధిక పవర్ఫుల్ అయిన యాగశాల ఒక పాయింట్, ఎనర్జీ పాయింట్ ఉందంటే అది యాగశాల. ఎందుకంటే ఇక్కడ యాగాలు తంత్ర యాగాలు. మీకు ఏదన్నా ఒక పని తొందరగా జరగాలన్నా, ఏదన్నా ఒక ఇబ్బంది ఉండి ఆ ఇబ్బంది నుండి మీరు బయటికి రావాలన్నా, మీరు ఏది చేయాలన్నా ఇక్కడ ఈ యాగశాలలో విష్ణు తంత్ర హోమం అని చేస్తారండి. అది చాలా విశేషమైన హోమం ఇది ఇక్కడ. సో ఈ యాగాలు ముఖ్యంగా చూడండి, ఎవరికన్నా దృష్టి దోషం విపరీతంగా ఉన్న వాళ్ళకి, ఈ చేతబడి ఇలాంటివి ఎక్కువ చేసిన వాళ్ళకి, ఏదన్నా చెడు, ఏదైనా సోల్ అటాక్స్ కానీ, నెగిటివ్ ఎనర్జీ మీకు తెలియకుండా మీ ఇంట్లో కానీ మీ ఒంట్లో కానీ ఉంటే, ఆ తర్వాత మీకు విపరీతమైన శత్రువులను, జనరల్గా మీరు ఏ గుడిలోకి వెళ్ళినా శత్రు ప్రభావం తగ్గద్ది, శత్రు ప్రభావం అని. కానీ ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉందండి. శత్రువులు ఎవరైతే అంతర్గతంగా ఉంటారో శత్రువులు, వాళ్ళ నిర్మూలన చేసే టెంపుల్ ఇది. శత్రువులు వేరు, అంతర్గత శత్రువులు. ఈ అంతర్గత శత్రువులు ఏమంటారంటే శివుడికైనా దొరకదు, ఇంట్లో దొంగ అంటుంటారు. అదే విధంగా ఈ అంతర్గత శత్రువులు కట్ చేసే ప్లేస్ ఏదన్నా ఉంటే, అంటే ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ చూస్తే మీకు ఎవడో బ్యాక్ స్టాప్ చేస్తున్నాడు, మన ఇంట్లో వాడే ఉంటాడు, వాడి గురించి మనం కొన్ని సంవత్సరాలుగా మనం ఎదుగుతుంటాం. కానీ ఈ ప్రదేశంలో పోయి హోమం చేసిన మీరు ఇంటికి వెళ్ళిన ఒక దాదాపుగా 11 నుంచి 12 రోజుల లోపల వాడే దొరికిపోతాడు. అలాంటి ఇదండి. ఇక్కడ రహస్య పూజలు కూడా ఏమైనా ఉంటే గుర్తు పూజ ఉంటుందండి రహస్యంగా. కేరళ తంత్ర సాంప్రదాయం చాలా శక్తివంతమైన పూజ ఇది. ఆ తర్వాత ఈ పూజలో మెయిన్ ఏంటంటే మీకు అదే శత్రుదోషాలు, అంతర్గత శత్రుదోషాలు, నెగిటివ్ ఎనర్జీని తగ్గించడం. ఆ తర్వాత రెండో పూజ వచ్చేసరికి చుట్టూ విలక్కు పూజ అంటారు. చుట్టూ విలక్కు పూజ. ఈ చుట్టూ విలక్కు పూజ చాలా ఫేమస్ అండి. అంటే ఈ పూజలో మీరు కొన్ని వందల దీపాలు వెలిగిస్తారు, కొన్ని వందల దీపాలు వెలిగిస్తారు. వందలాది దీపాలు ఈ పూజలో వెలిగించి మన కుటుంబానికి అడ్డంకులు, ఇంటి సమస్యలు ఏమున్నా, ఆర్థిక అడ్డంకులు ఏమున్నా, ఆ తర్వాత మన అంతర్గత శత్రుత్వం ఉన్నా, మన పనులు ఇన్ని చేసినా జరగకపోయినా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే దీపాలు వెలిగిస్తారు. అది కూడా వందలాది దీపాలు వెలిగిస్తారని. ఈ టెంపుల్కి ఉన్న విశేషం ఏదైనా ఉందంటే ఈ దీపాలు వెలిగించడమే విశేషం. సో హోమం చేసుకోలేని వాళ్ళు, యాగం చేయలేని వాళ్ళు దీపాలు వెలిగించడం అనేది ఉంటుందండి. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు వ్యాపార అభివృద్ధి చేస్తారు, రక్షణ కోసం చేస్తారు. విష్ణుమాయ దేవుడు ముఖ్యంగా అండి రాహుకేతు ప్రభావాన్ని తగ్గిస్తారు అనేది కూడా ఇంకొక నానుడి. ఇక్కడ మీరు దర్శించవలసిన రోజు ఏదన్నా ఉంది అంటే అమావాస్య కానీ లేదా ఎనీ శనివారం, ఏ శనివారం అయినా పర్వాలేదండి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతుంటాయి. మీకు ఆ ఉత్సవాలు, ఆ డేట్లు వాళ్ళని బట్టి మనం కనుక్కోవచ్చు. చాలా అంటే మేము ముఖ్యంగా మీకు ఇన్స్టెంట్గా మీకు పనులు జరగాలన్నా, ఇన్స్టెంట్గా మీకు ఏదన్నా కట్ చేయించుకోవాలన్నా, నెగిటివ్ ఎనర్జీ కట్ చేయాలన్నా ప్లేస్ ఏదన్నా ఉందంటే విష్ణుమాయ ఒక బ్రేక్ త్రూ ఇచ్చే ప్లేస్ అండి. చాలా మంది సెర్చ్ చేస్తూ ఉండుంటారు ఇలాంటి దేవాలయం కోసం. కరెక్ట్ టైంలో చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.